దివ్యల మాధురి గారికి ఇవాళ 6 టైమ్స్ కౌంటర్ అనుకోవచ్చు, కోటింగ్ అనుకోవచ్చు జరిగాయి. ఏ విషయాల్లో జరిగాయంటే కళ్యాణ్, కళ్యాణ్ విషయంలో అరుస్తూ చెప్పడం అనేది అదొకటి. అది వీడియో బయట వేసి మరీ చూపించి ఆడియన్స్ పోల్ కూడా తీసుకొని ఆమెకి కౌంటర్ ఇవ్వడం జరిగింది. అంటే నా వాయిసే అలా ఉంటుంది. అంటే నువ్వు చెప్పింది తప్పు కాదు. కానీ మాట్లాడిన విధానం కరెక్ట్ గా లేదనేసి నాకు సార్ అంటే, సార్ నా టోనే అలా ఉంటది సార్ అంటే, మరి ఇప్పుడు ఎందుకు నాతో మాట్లాడేటప్పుడు ఆ టోన్ రావట్లేదు అనేసి క్వశ్చన్ చేస్తాం. అప్పుడు తను ఏం చెప్పలేని సిచ్యువేషన్ అనమాట. ఇదే విధంగా తనుజ గురించి అండ్ కళ్యాణ్ గురించి మాట్లాడిన ఒక వీడియో ఉంటది. దాన్ని కూడా కన్ఫెషన్ రూమ్ పిలిచి అటు కళ్యాణ్, తనుజ, రమ్య, మాధురి వీళ్ళకి విడివిడిగా కూడా ఆ వీడియో చూపించి మరి కోటింగ్ ఉంటది. ఇంకొకటి చూస్తే రీతు మీద అరుస్తుంది. ఏది నైట్ పడుకున్నావు నిద్ర రావట్లేదు అనేది విషయం ఉంటది కదా. అక్కడ కూడా ఎందుకు అంత గట్టి గట్టిగా అరిచావు నువ్వు? రీతు తన డౌట్ తను అడుగుతుంది. ఇది ఆమెకు తెలియదేమో ఆ రూల్, ఇది రూల్ ఉందా అని అడిగింది. అది కాదు అని నిదానంగా చెప్పొచ్చు కదా, ఎందుకు అలా అరిచావు అనేసి అక్కడ ఒకటి. ఈ విధంగా ఇంకొకటి ఎలిమినేషన్ నుంచి సేవ్ అయ్యే అవకాశం ఉన్నటువంటి ఇమ్యూనిటీ ఈ దివ్యల మాధవ్ గారికి ఉంటది. ఇది తనకి అవసరమా కాదా అన్నప్పుడు కూడా ఆల్మోస్ట్ చాలా మంది వద్దనే చెప్తారు. అటు ఆడియన్స్ పోల్ కూడా వద్దనే చెప్తారు. ఇలాగా ఆమె ఎదుర్కొంటది కౌంటర్స్. దాని కారణంగా ఫైనల్ గా నేను ఉండను బిగ్ బాస్ హౌస్ లో, అంటే నాకు చాలా వర్క్స్ ఉన్నాయి బయట, నేను నేను వెళ్ళిపోతా అనేసి అంటే ప్లస్ ఒక ల్యాండ్ కు సంబంధించినటువంటి విషయం కూడా ఉంది. దానికి సంబంధించినటువంటి నేను సైన్స్ చేయాల్సిన అవసరం ఉంది. నేను వెళ్తా, నా మైండ్ లో మొత్తం అదే తిరుగుతుంది, కొంచెం కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నా అనే విధంగా తను మాట్లాడినప్పుడు నాకు సార్ పర్వాలేదు, నేను బిగ్ బాస్ ని కన్విన్స్ చేసి ఆ ల్యాండ్ పేపర్స్ ఏదో బిగ్ బాస్ హౌస్ లోకి పంపిస్తా, మీరు ఇక్కడ సైన్ చేసి ఇవ్వచ్చు అనే విధంగా దివ్యల మాధవ్ గారిని కన్విన్స్ చేశారట. మొత్తానికి ఈ రోజు నుంచి దివ్యల మాధురి గారులో కొంత మార్పు వస్తుంది అని అయితే 100% అనుకుంటున్నాం. ఆల్మోస్ట్ నిన్ననే చూసాం, నిన్న ఎపిసోడ్ లో కనుక మీరు చూసినట్లయితే ఆల్మోస్ట్ సైలెంట్ అయిపోయింది. ఆమెకు అర్థమైపోయింది పిల్లలందరూ నేను అరుస్తే నన్ను కార్నర్ చేస్తురు, వాళ్ళందరూ ఒకటైతుర్రు అనే విధంగా ఆమెకు అర్థమైపోయింది. ఆల్మోస్ట్ అర్థమైపోయి రితుతో క్లోజ్ గా ఉంటుంది, ఆల్మోస్ట్ అందరితో క్లోజ్ గా ఉంటుంది. ఇప్పుడు వీళ్ళతో వాళ్ళతో అనేది ఏం లేదు, ఆల్మోస్ట్ ఎవరితోటైనా నవ్వుతూ మాట్లాడుతుంది, నవ్వుతూ ఉంటుంది. కొంత చేంజ్ వచ్చింది. నేను అరుస్తే వాళ్ళందరూ నన్ను కార్నర్ చేస్తున్నారు, ఏమో వద్దురు అనే విధంగా చూస్తున్నారు అనేది అయితే ఒకటి ఆమెకు అర్థమైపోయింది. ప్లస్ ఈ రోజు ఇక్కడ కూడా నాకు సార్ చెప్పినటువంటి మాటలు కావచ్చు, ఇగో ఆ టోన్కి ఈ టోన్కి ఎంత తేడా ఉందమ్మా, ఇప్పుడు నాతో ఎంత మంచిగా మాట్లాడుతున్నావు, ఇలాగే మాట్లాడవచ్చు కదా అనే విధంగా అయితే ఆమెకి మెయిన్ గా చెప్పాలంటే మంచి బూస్టింగ్ వచ్చిందని చెప్పాలి.